అందరికీ నమస్కారం. నేను మీ రవికుమార్ను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే ఇన్స్టెంట్గా అలర్ట్ పొందడానికి బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియోలో సిఎఫ్ఎంఎస్లో క్యాష్ రికవరీ చలానా ఏ విధంగా జనరేట్ చేయాలో తెలుసుకుందాం. ఎవరైనా ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోయిన సందర్భంలో ముందుగా శాలరీ డ్రా చేస్తే అది మనం గవర్నమెంట్కి రెమిట్ చేయాలి. మన పే స్లిప్లో బిల్ ఐడి ఉంటుందా, ఆ బిల్ ఐడిని చూసి మనం ఇక్కడ క్యాష్ రికవరీ చలాన్ జనరేట్ చేయాలి. ఇక్కడ బిల్ ఐడి అనమాట ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా గెట్ డీటెయిల్స్ని కొడితే బెనిఫిషరీ కోడ్ అడుగుతుంది. ఆ బెనిఫిషరీలో ఎవరైతే మనం బెనిఫిషరీ ఉంటామో మన కోడ్ అనమాట అక్కడ ఎంటర్ చేస్తే ఆ డీటెయిల్స్ అనమాట వస్తాయి. అవి వచ్చాక మనం ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ క్యాష్ రికవరీ ఎగ్నిస్ట్ బిల్ అని 213 అనే కోడ్ని సెలెక్ట్ చేయాలి. చేశాక హెడ్ ఆఫ్ అకౌంట్ ఇక్కడ మనకు చూపిస్తుంది. హెడ్ ఆఫ్ అకౌంట్ని సెలెక్ట్ చేయాలి. మనకి ఏ హెడ్ ఆఫ్ అకౌంట్ అయితే ఆ హెడ్ ఆఫ్ అకౌంట్. ఇక్కడ మనకి 3 హెడ్ ఆఫ్ అకౌంట్లు చూపించడం జరుగుతుంది. 011, 013, 016. 011 అంది పే, 013 అంది డిఏ, 016 అంది హెచ్ఆర్ఏ. మనం ఈ విధంగా హెడ్ ఆఫ్ అకౌంట్ ఏదో ఒకటి సెలెక్ట్ చేయాలి. హెడ్ ఆఫ్ అకౌంట్ ఈ మూడిట్లో ఏదో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేయాలి. పే అండ్ స్పెషల్ పేకి పే తాలూకా హెడ్ ఆఫ్ అకౌంట్ 011 సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి సబ్మిట్ కొట్టినాక డీటెయిల్స్ అనేది మనం తాలూకా ఎవరు రెమిటర్ తాలూకా డీటెయిల్స్, రెమిటర్ ఐడి, అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అమౌంట్ ఎంత, అది హెచ్ఆర్ఏ అయితే హెచ్ఆర్ఏ అమౌంట్ ఎంత మనం రెమిట్ చేయాలనుకుంటున్నాం, గవర్నమెంట్కి బ్యాక్ చేయాలనుకుంటున్నాం అనేది అక్కడ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి. మనం ఎంత పే చేయాలి, గవర్నమెంట్కి ఎంతమంది రెమిట్ చేయాలి అనేది ముందుగా క్యాలిక్యులేషన్ చేసుకుని ఉండాలి. ఇక్కడ ఈ పేమెంట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే బటన్పై క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అది యూపీఐ అని అడుగుతుంది. ఎస్బీఐ ఎస్బీఐ అయితే ఎస్బీఐ అని కొట్టాలి. ఎస్బీఐ అయిన తర్వాత ఇక్కడ మనకి ఇలా చూపిస్తుంది ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, యూపీఐ అనేది. యూపీఐపై క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా యూపీఐ ఐడియా, క్యూఆర్ కోడ్ అని అడుగుతుంది. క్యూఆర్ కోడ్ని క్లిక్ చేసిన మనకి క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. ఆ క్యూఆర్ కోడ్ని మన ఫోన్పే ద్వారా ఎవరైతే పే చేసిందో ఎవరు ఫోన్పే ద్వారా పే చేయవచ్చు. ఇక్కడ స్కాన్ చేసిన తర్వాత పేమెంట్ అనమాట చేసిన తర్వాత మనకి ఈ విధంగా సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇదే ఏదైతే ఉందో ఆ చలాన్ అనమాట మనకి ప్రింట్ అంది. ఇలా ప్రింట్పై ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా చలానా రూపంలో చూపించడం జరుగుతుంది. ఈ చలానాన్ని మనం సేవ్ చేసుకొని మన కంప్యూటర్లో సేవ్ చేసుకొని ప్రింట్ తీసి మన డీడీఓ గారికి ఇచ్చిన తర్వాత మాత్రమే ప్రమోషన్ ప్లేస్లో మనకి శాలరీ అనేది పెట్టడం జరుగుతుంది. ఇటువంటి మరిన్ని వీడియోల కొరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.